ఆయన బిహేవ్ చేయటం జరిగింది. దాని మీద పెద్ద ఎత్తున నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, హ్మ్. ఇంకా అన్ని మీరు నిన్న వర్గాల ఒక ప్రజల ట్వీట్ నుంచి చేశారు అంబటి రాంబాబు గారు. ఆ ట్వీట్ మీదే కదా? నాదే. మేము స్క్రీన్ మీద ప్రజెంట్ చేసాం ఆ ట్వీట్. మీరు ఆ ట్వీట్లో శ్రీ 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 నందమూరి బాలకృష్ణ ప్రపంచంలో అతిపెద్ద సైకో, కావాలంటే సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తా ఎస్. అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది రాంబాబు గారు ఆ ట్వీట్ మీరు ఒక శాసనసభ్యుడి మీద? నేనేమంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నాడు, వాడు అన్నాడు. ఈ అన్నప్పుడు ఎవరు అభ్యంతరం పెట్టకపోగా వెనక నుంచి ఎకిలిగా నవ్వినటువంటి సందర్భం కూడా ఉంది. స్పీకర్ గారు కూడా ఆ సీట్లో కూర్చుని దాన్ని సమర్థిస్తూనే బిహేవ్ చేశారు. నేనేమంటానంటే బాలయ్య గారు అమాయకుడు అనేటువంటి ఒక ముసుగులో కొట్టుకుపోతా ఉన్నాడు ఎన్ని తప్పులు చేసినా. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం చూస్తాం, ఆయన వచ్చే సెకండ్ ఇవ్వగానే ఆయన కొడతాడు, లేదు సెల్ ఫోన్ ఇట్లా ఫోటో దిగుదామంటే ఆయన కొడతాడు. అదే అంటే బాలయ్య అమాయకులేవా, బాలయ్య వదిలేసి పిచ్చోడు అని అంటారు. బాలయ్య అనే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు కుమారుడు అవటం అనేది ఒక గ్రేట్ థింగ్. దానితో పాటు ఆయన మొత్తం కెరియర్ లో చాలా పిచ్చి పిచ్చి పనులు చాలా చేశారు. ఒకానొక సందర్భంలో నీకు కాకర్ల సుబ్బారావు గారు నిమ్స్ డైరెక్టర్, ఆయన ఒక ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పాడు బాలయ్య గారికి మెంటల్ ఉంది అనేటువంటి పద్ధతిలో నేను సర్టిఫికేట్ కూడా ఇచ్చి హెల్ప్ చేశాను అనేటువంటి పద్ధతిలో. అప్పుడు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. దాన్ని పురస్కరించుకొని నేను చెప్పింది అవసరమైతే ఆ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేస్తాను. బాలయ్య ఒక సైకో మెంటాలిటీ కలిగిన వాడు, అది వైద్యులు ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా ఉంది అని చాలా స్పష్టంగా చెప్పి ఇదే ఫ్యాక్ట్. నేనేదో రాజకీయంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అన్నాడు కాబట్టి నేనేదో అభూత కల్పన సృష్టించనాలని కాదు, అన్నాడు కాబట్టి దాన్ని గుర్తు చేసేటటువంటి ప్రయత్నంలో నేనున్నాను. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని శాసనసభలో వాడు వీడు సైకోగాడు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే మిగతా శాసనసభ్యులందరూ కిమ్ముని కూర్చుంటే అది ఏ సభ అండి? అది రాక్షస సభ కాదా? ఏమంటాడు చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలి కదా. ఇంకొక విషయం, చాలా సందర్భాల్లో మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి చిరంజీవి గారు సినిమాల గురించి వెళితే ఆయన్ని కించపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించాడు. ఇది అన్యాయం. చిరంజీవి గారు లాంటి పెద్ద మనిషిని ఈ విధంగా చేస్తారా? చిరంజీవి గారు 2 చేతులు కట్టుకుని అయ్యా మీరు తండ్రి లాంటి వారు అని బతిమలాడినటువంటి సంఘటన చూపించి ఎంత గేల్ చేశారండి. దానికి ఇవాళ నేను అదృష్టం అని చెప్తున్నా. ఇవాళ బాలయ్య గాని కామినేని శ్రీనివాస్ గారని ఈ విధంగా మాట్లాడటం వలన వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఎక్కడో ఉన్న చిరంజీవి గారు, ఎప్పుడు రెస్పాండ్ కాని చిరంజీవి గారు, అందరితో మంచిగా ఉండాలని ప్రయత్నించే చిరంజీవి గారు, ఆయన ఇవాళ ఉన్న వాస్తవాన్ని బయట పెట్టేందుకు ఆ రోజున నన్ను జగన్మోహన్ రెడ్డి గారు రమ్మన్నాడు. నేను 5గురే రండి, ఇవాళ కోవిడ్ ఉంది అని అంటే లేదు లేదు 10 మందిని తీసుకొస్తానంటే సరే రండి అన్నాడు. అప్పుడు బాలయ్య కూడా కబుర్ చేశాము. బాలయ్య అందుబాటులో రాలేదు. ఒక విధంగా చెప్పండి, నాకు అర్థం బాలయ్య అవాయిడెడ్ దట్. అయినా కూడా చిరంజీవి గారు అందరిని తీసుకువెళ్తే మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించాడు. మేము దేనికోసం అయితే వెళ్ళారో దానికోసం రిలీఫ్ కూడా ఇచ్చాడు అని చెప్తే సిగ్గుపడారు. ఇవాళ ఇన్నాళ్ళ నుంచి ప్రచారం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళందరూ సిగ్గుపడే విధంగా ఇవాళ మన చిరంజీవి గారు వాస్తవాలు బయటికి తీసుకొచ్చాడు. వాస్తవం ఏంటంటే ఇవాళ ఇలా ఈ సంఘటన జరగబట్టే ఆ రోజు చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అగౌరవపరచలేదనేటువంటి ఒక వాస్తవాన్ని వెలుగులోకి వచ్చింది. మొన్నటిదాకా అపవాదు వేసి నడిపారు. ఈ అధికారంలో ఉన్నన్నాళ్ళు మమ్మల్ని అనేక రకాలైన అపవాదులు మా మీద వేశారు. దానిలో ఇది ప్రధానమైన అపవాదు. ఎందుకంటే చిరంజీవి గారు ఇది లెజెండ్ పర్సనాలిటీ. ఆయన అలాంటి పర్సనాలిటీని కించపరిచాడనేటప్పటికీ జగన్ వారి మీద కొంతమంది కోపం వచ్చింది, కొంతమంది నమ్మారు. ఇవాళ చిరంజీవి గారు వచ్చి లేదు లేదు మమ్మల్ని ఎప్పుడు కించపరిచి, నా స్వభావం ప్రతి చిన్నవాడిని కూడా గౌరవంగా మాట్లాడే స్వభావం, ఆ స్వభావంతో నేను మాట్లాడితే నన్ను ఏదో కించపరిచాడని, నన్ను ఏదో అవమానపరిచాడని ప్రచారం చేశారు. ఇది తప్పు అని వల్ల ఆయన ఈ సందర్భంలో దానికి క్లారిటీ ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. నిజంగా చిరంజీవి గారు సమయానికి వాస్తవాలు చెప్పడం అనేది చాలా మంచి పద్ధతి. అదే విషయాన్ని చెప్పాడు. ఇవాళ నేను చెప్తున్నా, బాలయ్య అనే వ్యక్తి బాలయ్య అనే వ్యక్తి చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అలా చెప్పకపోతే బాలయ్య ఒక దుర్మార్గమైన రాజకీయాలు నడుపుతున్న